మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మౌలాలి కృష్ణానగర్ కాలనీలో వినాయక యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రోడ్ నెంబర్ 1లో గణనాథుడిని నెలకొల్పారు. స్వామివారి పూజలో కాలనీలోని కుటుంబాలు, మహిళలు, పురుషులు, యువతీ యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండపంలో కొలువు తీరిన గణనాథుడికి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తామని కృష్ణానగర్ వినాయక యూత్ నాయకులు అన్నారు. కాలనీలోని ప్రజలకు వారి కుటుంబంలోని అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదింపచేయాలని గణనాథుడిని కోరారు. ఆ బాలుడి యొక్క కంఠాన్ని నరికివేస్తాడు. కాసేపటికి పార్వతీదేవి వచ్చి చూసి తన బాలుడు మృతావస్థ చెంది ఉండడం చూసి ఎంతో బాధపడుతుండగా ఇందాకే గజాసురుణ్ణి తలను తీసుకొచ్చి ఈ యొక్క బాలుడికి అతికించిన వారే మరలా ప్రాణం పోసి ఆ యొక్క గజాననుడు అనే నామకరణ చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు. ఆ తర్వాత కొద్ది రోజులకు కుమారస్వామి కూడా జనించాడు పార్వతీ పరమేశ్వరులకు. ఆ కుమారస్వామి మహాబలశాలి, అతడి వాహనం నెమలి, అతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉన్నాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాస పర్వతానికి వెళ్లారు. విఘ్నాలన్నింటినీ కూడా అధిపతినివ్వమని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆ పరమేశ్వరుడి బ్రహ్మణే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఇలా పిలవండి. స్వామి వరసిద్ధి వినాయక స్వామి కన్యామణులు కూడా పొందగలిగాడు కనుక ఇతను తాను వినంటూ పూర్వము గజముఖుడు గజాసుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసుడు స్వామి నువ్వు నా ఉద్రోగంజీ నివసించాలని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతని కూర్చుని ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భక్తులు వెతుకుతూ ఆయన గజాసుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుని ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణుడు ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పూజించాడు. గజాసుడు సింహారాన్ని నందిరత్తు మేడమే అని నిర్ణయించారు. నందీశ్వరి